జై శ్రీరామ్. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అంటే ఉమ్మడి తెలంగాణలో కానీ ఎక్కడ దేశం మొత్తం మీద తీసుకున్నా కూడా కొన్ని రకాల వివాహ బంధాలు హాస్యాస్పదమై భయంకరంగా తయారై ఇబ్బంది పెట్టే క్రమంలో కనిపిస్తుంది. అంటే ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా కూడా అబ్బాని పెళ్లి చేసుకుంటే ఎట్లేం కాలిపోతారో ఏందో, మరి అది ఆమె కథ ఏందో, మరి వీని కథ ఏందో, వానికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా వీనికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా, అంటే పెళ్లి కూతురుకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా, లవ్ అఫేర్స్ ఉన్నాయా లేదా పెళ్లి కొడుకు లవ్ అఫేర్స్ ఉన్నాయా, ఏమి తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది జీవన విధానం మీద అంటే ముఖ్యంగా వివాహ సంబంధాల మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది. మంచుకు కొన్ని విచిత్రాలు కనిపిస్తున్నాయి. ఇది చూస్తే పెరడి పాట గుర్తుకొచ్చింది. వీడు అన్నాడు, ఇతను అన్నట్టు నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరసాని అంటే ఈ మహాతల్లి కారుతో గుద్ది సంపుతా వాడే నా సావి అన్నట్టుగా అనిపిస్తున్నది. కలిసి దిగిన ఫోటో లేకపోతే బంధాన్ని ఎంత సింపుల్ గా దింపేశారు. చెనికే కాల సుఖానికో లేకపోతే ఇంకా దేనికో, ఇంకా దానికి ఎన్ని రకాలుగా అర్థాలు పెట్టుకున్నా కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తే ఎలా జీవితాలు ఎలా, ఇది ఇది ఎంత ఇబ్బందికరంగా అనిపిస్తుందంటే అది భర్తను కారుతో గుద్దించి చంపించేంత మానసికంగా రాక్షసత్వం వచ్చిన ఆడవాళ్ళు ఉన్నారు అనేది ఇక్కడ ఒక పాయింట్. అక్కడెక్కడో ఏదో భార్యను తీసుకెళ్లి భర్తను తీసుకెళ్లి హనీమూన్ కు తీసుకెళ్లి చంపేసిన ఒక సైకో వాతావరణం నుంచి ఇంకా జనం బయటకు రాలేదు వాస్తవంగా కూడా. దానికి తోడు మొన్న కర్ణాటకలో ఒకటి, ఇంకా ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్లో అక్కడిక్కడ వివిధ రాష్ట్రాల వివిధ చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి జీవన విధానానికి అనేది ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న. దీని వెనుక ఇట్లాంటి కథలు ఉంటున్నాయి. ఇప్పుడు ఇతడు కూడా పాపం ఆ కూల్ డ్రింక్స్ లో పురుగుల మందు కలిపి చంపేశారు కదా. ఎవరు అంటే ఇంకెవరు, మహాతల్లులే. అంటే ఇలాంటప్పుడు ఎందుకు మర్యాదగా విడిపోతే అయిపోతాయి కదా, నువ్వు నాకు అవసరం లేదు, నేను నీకు అవసరం లేదు, పై నేను నీకు విడాకులు ఇచ్చేస్తున్నా అయిపోయింది. దానికోసం చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ వస్తున్న ప్రశ్న. ఎందుకు చంపాలి? ఇతడు కూడా ఆ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ భార్యకు ఉంటే భార్యను ఏదో మాట్లాడుతుంటే ఆ భార్య భర్త మా ప్రియునికి చెప్పించి అతను చంపేసారు. అంటే ఇది ఎంత అసహ్యంగా ఉన్నాయంటే, అంటే ఇదని కాదు, బేసికల్ గా ఏదైనా కూడా ఇలాంటివి అంటే వ్యక్తిగత కక్షలతో దేశాలతో చంపుకుంటే అది వేరు. అంటే దానికి ఒక రీజన్, క్షణికావేశం అన్న చెప్పడానికి కాదు. అది ఖచ్చితంగా పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, లేదా పాల పగలు, అరే అమ్మ కొట్టుకున్నారు, భూముల కాడ పంచాయతీ చంపుకున్నారు, పొరపాటు అయిందో ఏదో ఒకటి, అది వేరు. ఇది భర్త జీవితకాలం కాపాడాల్సిన భర్తను లేదా జీవితకాలం తోడుండాల్సిన భార్యను ఇట్లా సూపర్లు ఇచ్చి అది ఇచ్చి చంపేయడం అనేది చాలా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నది. ఇది రేపటి భవిష్యత్తులో వివాహ బంధాల మీద తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వీటి మీద ఎన్నో రకాల ట్రోలింగ్స్ వస్తున్నాయి, ఎన్నో రకాల విమర్శలు వస్తున్నాయి. అసలు పెళ్లి కొడుకులు పెళ్లి చేసుకోవాలంటే కూడా గతంలో అన్నారు కదా, అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూడాలని చెప్పి అన్న మాట ఇప్పుడు ఇదే పరిస్థితి వస్తున్నది. అమ్మాయి 7th ఎక్కడ చదివింది, 8th ఎక్కడ చదివింది, 9th ఎక్కడ చదివింది, 10th ఎక్కడ చదివింది, ఇంటర్మీడియట్ ఎక్కడ చేసింది, బీటెక్ ఎక్కడ చేస్తుంది, లేదా చదివి ఆ ఉద్యోగం చేసేదాకా అంటే 5వ తరగతి 7వ తరగతికి వెళ్ళి అమ్మాయి చరిత్ర తీసుకునే పరిస్థితి కనిపిస్తున్నది. అబ్బాయిది కూడా అదే పరిస్థితి ఉన్నది. అబ్బాయి కూడా ఎక్కడ చదువుతుండు, ఏం చేస్తుండు, మానసిక స్థితి ఏంది, లెక్కేంది, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఇది ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే ఊరికి అడగడం కాదు, తల్లిదండ్రులను చూసి ఒకప్పుడు ఎడ్డి జమాలు ఇచ్చిరన్నాడు. తల్లిదండ్రులను చూసి అరే వాళ్ళు మంచి కుటుంబం, చాలా మంచిగా ఉన్నతంగా బతుకుతారు, మర్యాద బతుకుతారు, ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా ఇచ్చేయరని చెప్పి ఇచ్చేశారు. అప్పుడు కూడా 2 ముంతల కళ్ళు చుట్టాలు వియ్యప్పుడు వస్తే 2 ముంతల కళ్ళు పోయలేదని చెప్పి విడాకులైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ విడాకులైన సందర్భాలు ఉన్నాయి కానీ చంపుకొని పొడుచుకున్న సందర్భాలు లేవు. అంటే నవ్వొస్తుంది, 2 ముంతల కళ్ళు కూడా పోయలేడు, నాకు ఇయ్యప్పుడు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేడని చెప్పని కొడుకు విడాకులు ఇప్పించిన సంఘటనలు. పరువు కోసం నేను మా ఇయ్యపుని పోతే నాకు రెస్పెక్ట్ ఇవ్వలేడు, కళ్ళు పోయలేడు అనే లెక్కలో కూడా ఆ పాత జమాల కొన్ని పంచాయతీలు నడుస్తుండ అన్నట్టు.
ఇప్పుడు ఏంది అవన్నీ ఏం లేదు. మంచిగా కలిసి వెలిసి మాట్లాడుతురు, అన్ని సమరంగా చేస్తురు, సక్కలకి నీళ్ళు చేస్తురు. అన్నీ అయిపోయిన తర్వాత వాడిని ఎప్పుడు ఏం పెడుతురో తాత వెళ్తలేదు. అది ఎట్లా బతకాలి అసలు? బెడ్రూమ్ లో పోయి పడుకున్నాడా లేకపోతే పోయి ఇంకెక్కడైనా పడుకున్నాడా అనే పరిస్థితి వస్తున్నది. ఇది అంటే వాస్తవంగా ఇది హాస్యాస్పదంగానే మాట్లాడుకుంటున్నా కూడా చాలా చాలా సీరియస్ విషయము. మానవీయ సంబంధాలు ముఖ్యంగా భార్యాభర్తల బంధానికి ఉన్న విలువను, గౌరవాన్ని, పవిత్రతను అన్ని తీసి పారేస్తున్న మూర్ఖులు, చెండాలులు ఇలాంటి వాళ్ళందరూ కూడా. అది ఎవరైనా భార్య అయినా భర్త అయినా. ఇది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏమవుతుంది అంటే వివాహేతర సంబంధాలే. వీటిని ఆధారంగా చేసుకొని ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆ పవిత్రత కనిపించదో, అంటే శారీరక సుఖం కాడ ఉండే పవిత్రత ఎక్కడైతే కనిపించదో, ఇలాంటి కష్టాలు ఏ కుటుంబానికైనా వస్తాయి. ఇది ఎక్కడైనా కూడా వాడు భర్తను చంపిన తర్వాత భార్య ఉంటది. భార్య ఆ పిల్లలేం కావాలా? నువ్వు చచ్చిపోతా, వాడు చచ్చిపోయాడు, భర్తను చంపేసుకున్నావు, నువ్వు వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు. నీ పిల్లల భవిష్యత్తు ఏంటిది కదా? వాళ్ళ కోసం అన్నా కూడా వానితో బతకచ్చు కదా. పోనీ వాని కోసం అన్నా కూడా ఉండలేకపోతే వెళ్ళిపోవచ్చు కదా. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి, సింక్ అయి కనిపిస్తాయి మనకి. ఇట్లా ఏదో సింపుల్ గా తీసేయడం కాదు. ఈ చర్చ పెట్టుకుంటే ఈ చర్చ ఎక్కడికో పోతుంది. అంత పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైనా కుటుంబ నేపథ్యాన్ని కనుక, కుటుంబ జీవన విధానాన్ని కనుక తల్లిదండ్రులు నేర్పకపోతే, సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలనే సంస్కారాన్ని తల్లిదండ్రులు నేర్పకపోతే, పిల్లలను పట్టించుకోకపోతే కొన్ని అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఎంత చేసినా కొన్ని జరుగుతాయి కావచ్చు, కానీ దీనివల్ల మటుకు సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితులే. ఇవి పోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరంటే ట్రెండ్ ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టౌన్ ఉంది. టౌన్ లో కూడా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత లేదా 10th చదివిన తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ ఇంకెక్కడికో వేరే పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పంపించేస్తున్నారు. అక్కడ వాడు అబ్బాయి ఎట్లా తిరుగుతుండు, ఎట్లా పోతుండు, ఏం చేస్తుండు, వాడి జీవన స్టైల్ ఏంది, అది పట్టించుకునే పరిస్థితి లేదు. అమ్మాయి ఏదో బీటెక్ అయిపోయింది, ఎక్కడ ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ ఎక్కడ చేస్తున్నాం అంతే. పోయిండ్రు అంటే వాళ్ళ గురించి పట్టించుకోవడం, చేయడం, వాళ్ళ మంచి చెడు బాధ్యత తీసుకోండి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి కూడా ఒక రకం అంటే సంస్కారాన్ని నేర్పకపోవడం. సంస్కారాన్ని స్కూళ్ళు నేర్పట్లేదు. వాళ్ళు వీళ్ళు పెట్టుబడి పెట్టే విద్యను నేర్చుకొని డబ్బులు పెట్టి విద్యను కొనుక్కునే వ్యవస్థ వచ్చేసింది. సంస్కారాన్ని నేర్పే స్కూళ్ళు కూడా చాలా అవసరం. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కలిసి సింక్ అయి ఉన్న వ్యవస్థ కాబట్టి ఈ దెబ్బ అంటే చిన్నప్పుడు మనం నేర్పనే సంస్కారం దెబ్బ ఎక్కడో పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళ జీవితంలో కూడా తలుగుద్ది. ఇది పక్క. కాబట్టి ఆ సంస్కారాన్ని ఎక్కడ స్కూల్లో నేర్పరు. తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా జనమందరూ ఆలోచిస్తారని ఆలోచిద్దాం. ఇలాంటి జరిగినప్పుడు కొంత కుటుంబాల్లో కూడా చర్చించాలి. ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, దీన్ని ఎట్లా చేసుడు, ఇట్లా జరిగితే తప్పు కదా. ఏదైనా ఉంటే అవసరం అనుకుంటే నచ్చకపోతే విడాకులు ఇచ్చేసుకోవాలా, లేకపోతే వాడు తెలియక మేము తప్పు చేసినాం బేటా, కానీ నీ జీవితం కాదు ఇబ్బంది అనిపిస్తే మరి మేము అందరం నీకు సపోర్ట్ ఉంటాం, చలో విడాకులు ఏం చెప్పి తల్లిదండ్రులు చెప్పాలా, లేకపోతే భార్యనే పిల్లలతో భార్యనే భర్తతో డిస్కస్ చేయాలా. అందరూ ఎవ్వలకు నష్టంగా ప్రాణ నష్టం జరగనట్టుగా చూసుకోవాలా. కానీ ఇదేంది అమ్మ కాడుతోడు కొట్టించుడట, పురుగుల మందు తాపించుడట, వాడిని దొరకొచ్చి అరే నువ్వు వాడిని చంపరని చెప్పి చెప్పుడట, వీడిని చంపడానికి ఇంకో నలుగురిని పెట్టుడట సుపారీ ఇచ్చి. ఇన్ని ఎటు పోతుంది ప్రపంచం అంతా, ఈ సమాజం ఎటు పోతుంది, మానవీయ సంబంధాలు ఎంత నాశనం అవుతున్నాయని చెప్పి దయచేసి ప్రజలందరూ ఆలోచించాలని మాత్రం కోరుకుందాం. జై శ్రీరామ్.